పిక్సెల్స్ని యూస్ చేస్తుంటే నా స్క్రీన్ బ్రేక్ అవుతుంది. సో నేను ఇప్పుడు పిక్సెల్స్ కాకుండా ఏం యూస్ చేస్తే రెస్పాన్సివ్నెస్లో బాగుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఆర్ ద సిఎస్ఎస్ యూనిట్స్ అనమాట. ఇది లెంత్ కావని, విడ్త్ కావని, లేకపోతే ఫాంట్ సైజ్ కావని. యాక్చువల్గా దెర్ ఆర్ 3 యూనిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికల్లా పిక్సెల్ అంటే ఒక డాట్. సెకండ్ వన్ వచ్చేసరికల్లా ఈఎం అనమాట, అంటే ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు పేరెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్ఈఎం, రెమ్ అంటాం కదా, అదేంటంటే ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద రూట్ అనమాట. సో పిక్సెల్స్ అంటే ఏంటి, ఏ డాట్ అని మనం ఆల్రెడీ చూసాం. ఆ డాట్ అనేది ఏ డివైస్ మీద అయినా సరే దాని లెంత్ అంతే అనమాట, అది చేంజ్ అవుతుంది. అందుకే మీరు రెస్పాన్సివ్ సైట్స్లో బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో సెకండ్ అండ్ థర్డ్ దాని గురించి చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈఎం, ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద పేరెంట్. అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్ అనేది ఏంటంటే మన పేరెంట్కి ఎంతో కొంత ఫాంట్ సైజ్ ఆల్రెడీ ఉంటుంది. ఒక పేరెంట్కి సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా 50 పిక్సెల్ ఉంది పేరెంట్కి. ఈ ఈఎం అని ఏం చేస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు ద పేరెంట్ అనమాట. సో 1 ఈఎం అని రాశారు అంటే 1 × 50, 2 ఈఎం అంటే 2 × 50, 3 ఈఎం అంటే 3 × 50. ఇప్పుడు ఏంటి, ఈ పేరెంట్ యొక్క ఫాంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని మల్టిప్లై చేస్తుంది ఈ ఈఎం అనేది. ఈ పేరెంట్కి మనం ఏం చేయొచ్చు, రెస్పాన్సివ్ సైట్స్లో పేరెంట్ యొక్క లెంత్ని మనం సెట్ చేయొచ్చు. సో ఈఎం ఎలా యూజ్ అవుతుంది, కానీ మనం మోస్ట్గా యూజ్ చేసేది ఏంటంటే ఆర్ఈఎం అంటే ఏంటంటే ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద రూట్. ఇక్కడ రూట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన రూట్ ఇన్ ద సెన్స్ ద హోల్ డివ్ ఇన్ విచ్ ద హోల్ HTML ఇస్ ప్రెజెంట్ అనమాట. ది అవుటర్ మోస్ట్ డివ్ అనమాట. ఈ అవుటర్ మోస్ట్ డివ్కి డిఫాల్ట్గా ఆల్రెడీ 16 పిక్సెల్ ఉంటుంది, దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆర్ఈఎం అని ఎలా వర్క్ అవుతుంది అంటే సేమ్ 1 ఆర్ఈఎం అంటే 1 × 16, 2 ఆర్ఈఎం అంటే 2 × 16, 3 ఆర్ఈఎం అంటే 3 రెమ్ అంటే 3 × 16. సో ఇలా మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏంటి, ఈ ఆర్ఈఎం అనేది ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి మీరు స్క్రీన్స్ మారుతున్న కొద్ది, లైక్ మీరు ఇప్పుడు చిన్న స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్కి వెళ్తే దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఇది లేఅవుట్ ఎలా ఉంది, మొబైల్ ఉంది, మొబైల్ అనేది చిన్న స్క్రీన్స్లో మనకి బాక్సెస్ అనేవి చిన్నగా ఉంటాయి. 3 బాక్సెస్ పక్కన నేను డిజైన్ చేశాను. ఇప్పుడైతే ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ఆ ల్యాప్టాప్ ఒక సింగిల్ రోలోనే 3 బాక్సెస్ సైజులు అడ్జస్ట్ అవుతాయి అనమాట. పిక్సెల్ అంటే ఏంటి, ఒక 3 బాక్సెస్ అక్కడే వచ్చేసి పక్కన స్పేస్ లెఫ్ట్ అయిపోతుంది. ఇది అలా కాదు, స్పేస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది, లైక్ స్ట్రెచింగ్ అనమాట, ఒక రబ్బర్ని స్ట్రెచ్ చేసినట్టు. అంటే లేఅవుట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటుంది ఈ ఆర్ఈఎం యూజ్ చేస్తే. సో దట్ ఈస్ ద రీజన్ బెటర్ యూస్ ఆర్ఈఎం, ఈఎం రాదర్ దాన్ యూజింగ్ ద పిక్సెల్.